మార్గశిర మాసం శుక్లపక్షమి పంచమి త్రేతాయుగంలో సీతారాములు 7 అడుగులేసి ఏకమైన రోజు. అంటే ఇదే రోజున శ్రీరాముడు శివధనుసు నిరిసి జనక మహారాజు కాళ్ళు గడగంగా సీతాదేవిని మనువాడిండి అన్నట్టు. అందుకే ఈ పూట దునియా అంతటున్న రాములోరి గుళ్ళల్లా సంబరాలు రంగరంగ వైభవంగా జరిగినాయి. ప్రధాని మోడీ సారు అయోధ్యకు పోయిండు. మరిగా అయోధ్యలో పీఎం సారు ఏం చేసిండో చూసి అట్లనే రాముల వారి దీవెనార్తులు తీసుకొని వద్దాం పాండ్రి. ఏందక్కువ 2 ఏళ్ళు అయితాంది అయోధ్యలో రాములోరు కొలువు తీరి భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవట్టి. అయితే గుడిగట్టుడు పురాగా ఒడిసింది మాత్రం నిన్న మొన్ననేనుల్లా. అందుకే దానికి గుర్తుగా సీతారాములు 7 అడుగులేసి ఏకమైన మార్గశిర శుక్లపక్ష పంచమియాల స్వయంగా అయోధ్యకు పోయి రామ మందిరం మీద ధ్వజారోహణం చేసిండు ప్రధాని మోడీ సారు. ఈ కార్యానికి RSS పెబ్బ మోహన్ భాగవత్ సారు కూడా హాజరుపడి ఓ చెయ్యేసిండు జెండా ఎగిరేసుట్లా. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు కాషాయ పెద్దలు కూడా గదిలచ్చిరి కార్యానికి. కాషాయ జెండా ఎగిరేసుడు ఆలస్యం, రామ మందిరానికి ఇంకింత కలొచ్చింది. సూర్యుడు కోవిదార చెట్టు ఓం గుర్తులతోటున్న కాషాయ రంగు జెండా 42 అడుగుల ఎత్తుల గుడి మీద ఎగురుతా అంటే చూసేటి భక్తుల రోమ రోమాలు నిక్కబొడిచినాయి అంటే నమ్ముర్రి. కళ్ళ నిండా చూసి తరించిపోయారు చూడొచ్చిన భక్తులంతా. అటెంక భక్తుల ముంగట నిల్చొని మైకుల ముంగట ఇగో గిట్లా మాట్లాడకొచ్చిండు ప్రధాని మోడీ సారు. संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं, सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. నిజమే, ఈ దినం నిజంగా దునియా అంతా రామమయమైంది మోడీ సార్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పటికి పురాగా ఒడిచిన రామ మందిరం పనులన్నీ. అందుకే చాలా సంబరంగా ఉన్నదని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇక అంతకంటే మొదలు గర్భగుడిలో బాలరామునికి హారతి పట్టి స్పెషల్ పూజలు చేసిండు ప్రధాని సారు. జెండా ఎగిరేసుడు కార్యం ఒడిచినాక సప్తర్షి మందిరాలను కూడా దర్శనం చేసుకున్నాడు. ఏది ఏమైనా 7,000 మంది భక్తులు చూడంగా మా గొప్పగా జరిగింది ధ్వజారోహణ కార్యం. మరిగా రాములోరి భక్తులు చలో పోండి, మరి ఆ రామయ్యను దర్శనం చేసుకొని మంచిగా మొక్కుకోండ్రి. మానేరు మీద పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల దగ్గర కట్టిన చెక్ డ్యామును బాంబులతోని పేల్చేసిండ్రన్న వార్తను మొన్న మన జోరుదార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇలా చెక్ డ్యామ్ కూలిపోయిన కాడికి మాజీ నీళ్ల మంత్రి హరీష్ రావు కారు పార్టీ లీడర్లను ఎంబటి పెట్టుకొని ఎట్లా జరిగింది ప్రమాదం అనేది ఆరాధించిండు. అటెంక మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపేటట్టున్నాయి. చెక్ డ్యాం ఊళ్ళ కాడికి పోయిన కారు పార్టీ లీడర్లు అక్కడి రైతులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అటెంక మాట్లాడిన హరీష్ రావు సారు మానేరు నది మీద కట్టిన చెక్ డ్యాం ను కాంగ్రెస్ నాయకులే కూలగొట్టిరని గరమైండు. ఇది వరకు పెద్దపల్లి జిల్లా భోజన్నపేట దగ్గర ఉన్న హుస్సేన్ మియా వాగు మీద కూడా చెక్ డ్యాం ను వేల్చేస్తే రైతులే కేసు పెట్టిర్రు. అయినా కూడా పోలీసులు ఇప్పటి వరకు దోషులను పట్టుకోలేదు. ఇప్పుడు ఈ గుంపుల చెక్ డ్యాం ను కూడా ఇసుక మాఫియానే ఊల్చేసింది. కాంగ్రెస్ హయాంలో చెరువులు చెక్ డ్యాం వేల్చేసుడు నిత్యకృత్యమైందని ఫైర్ అయ్యిండు. జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో ఒక్క 7వ బ్లాక్ లో 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ బాంబులు పెట్టారు, గిలెటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఇక్కడ పెద్దపల్లి మండలంలో
గిలటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతి ఏందో మీ ఆలోచన ఏందో అర్థమైతుంది. మేడిగడ్డ పిల్లర్ను సుతం కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి గూలగొట్టినట్టున్నారని పెద్ద బాంబే వేల్చిండు హరీష్ అన్న. ఆడ బాంబులు పెట్టిరని ఇంజనీర్లు అప్పుడే ఫిర్యాదు కూడా ఇచ్చిర్రట. కాకుంటే దాని మీద విచారణ ఎత్తలేరట పోలీసులు. ఇక హైదరాబాద్ లోనేమో ఇండ్లు, ఇక్కడనేమో చెరువులు చెక్ డ్యాములు కూలగొడుతున్నారని ఫైర్ అయ్యిండు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూలగొడుతున్నారన్న హరీష్ రావు ఎండాకాలం లోపట్నే మళ్ళా చెక్ డ్యాం కట్టాలని డిమాండ్ చేసిండు. మరిగా దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఏం కథనో చూడాలిగా. సర్కారు చేసే అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది అధికారులు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. నాణ్యతతోని పనులు చేయాలని అన్ని తీవ్ర సూచనలు కూడా చేస్తారు. అయినా కొన్ని పనులు మాత్రం నాసిరకంగానే చేస్తుంటారు. అట్లా గీడోకాడ జరుగుతున్న పనులు ఎట్లున్నాయో చూద్దామని ఎమ్మెల్యే సారు కలెక్టర్ను కడమాధికారులను తీసుకొని పోతే ఏం జరిగిందో చూడుండ్రి. ఓష్ని పాపం పాడుగాను ఫంక్షన్ల కోసం ఏర్పాటు చేసిన స్టేజీలు కుప్పగూలినట్టే ఒకటే పారి కుప్పగూలింది కదా ఈ బేస్మెంట్. సరే, స్టేజీలంటే కింద సపోర్ట్ కోసం పెట్టిన కట్టెలు జర అటు ఇటు అయినా ఎక్కువ మంది ఎక్కినా బరువు ఆగక కూలుతాయి గాని ఈ బేస్మెంట్ గుంగుడే ఆశ్చర్యం అనిపించింది అందరికి. ఇక అసలు ముచ్చటేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టే కార్యాన్ని పోయిన సర్కార హయాంలో సురువు చేసిండ్రట. కాకుంటే నడుమిట్లనే ఆ పనులను ఆపిండ్రు. ఇక ఇప్పుడు ఇండ్లు లేని పేదలు ఇండ్లు కట్టుకునేతందుకు ఇందిరమ్మిండ్లను సర్కారు మంజూరు చేస్తున్నది. కాకుంటే ఇంటడుగు జాగా లేనోళ్లకు తిప్పలే కాబట్టి ఇట్లా నడిమిట్లా అయిపోయిన ఇండ్ల పనులు పూర్తి చేసి అర్హులైనోళ్ళకి ఇద్దామని చూసిండ్రు సర్కారు పెద్దలు. అట్లా వెములాడలా పనులు కూడా సురువు చేసిండ్రు. ఇక పనులు చూడనికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు, కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇంకొంతమంది అధికారులను తీసుకొని పోయి చూస్తుంటే లటుక్కున్న బేస్మెంట్ కూలబడేటాళ్లకు అక్కడున్నోళ్లంతా మస్తు బుగులు పడ్డారు. మొత్తానికైతే పక్క పొంటి ఉన్నోళ్లంతా ఎంటనే అలర్ట్ అయి ఎవ్వలు కింద పడకుండా పట్టుకునుట్లా ఎవ్వలకేం దెబ్బలు దాకకుంటేనే బయటపడ్డారు. లేకుంటే పెద్ద పర్షాన్ కథే ఉండేది. పనులు చూడనికి పోయినోళ్ళు అవే పనులు చెయ్యంగా ఆగమయ్యే కథే అయ్యేది. మరిగా అంత నాసిరకంగా పనులు చేసిన మూతవారి కాంట్రాక్టర్ ఎవ్వలో, గట్ల పనులు చేయించిన అధికారులు ఎంత పనిమంతులు ఎవ్వలో తెలియదు గాని ఆ పని మాత్రం పనిమంతుడు పందిరెత్తే కుక్కతోక తగిలి కూలిందన్నట్టే అయ్యింది. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పండి అని ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా కానీ కుంగింది, కూలిపోయింది. మీరు చూశారు అక్కడ కాళేశ్వరము అట్టడు కుంగిపోయింది, అన్నారము సుందిల దగ్గర బుంగలు పడి సీప చేసింది. ఇది కేసీఆర్ కేటీఆర్ నాటి బీఆర్ఎస్ పరిపాలన జరిగినటువంటి నిర్మాణాలు. ఇంకా భవిష్యత్తులో ఏమెక్కడెక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ. మరిగా ఇప్పటికైనా నాణ్యతతోని పనులు చేయించేందుకు అధికారులు చిత్తశుద్ధితోని పని చేస్తారో లేకుంటే ఎప్పటి షిప్ప ఎనుగులన్నట్టే చేస్తారో చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు చెప్పుకునేందుకు ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి. వాటికంటే ముందు ఇప్పుడు మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. తాత ఏందే ఇయాల్టి సంగతి? మన వెనుకటేశ్ గానికి ఆ తోటకూర ఐలోనికి అట్లా మన దాసరి బుచ్చి గానికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు, జల్లిన రమ్మని చెప్పు. రాని అంటారు ఊరు వారి మరి మరి తాళాలకు అనుకొని తాళాలక ఉరుకుతారు అట్నుంచి అటు. మన రాముల తాత ఇంటికి రమ్మని చెప్పు, రాముల తాత ఇంటికి రమ్మని అని చెప్పు. చేస్తానే రాముల తాత మాట్లాడు, మరి నువ్వే మాట్లాడు. అరే నువ్వు జై 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 అక్క లేకడానికి చిరతే లేచి లేచి ఉరికిండి అన్నట్టు నువ్వు ఇంత ఆగుతలేవేమో రియాల్ కదా. జై రమ్మని చెప్పు, జల్లిన రమ్మని చెప్పు అన్నట్టు నువ్వు బాగా ఫీల్ కాబట్టి ఎవరా. ఈయనకేమైనా మంది ముచ్చట్లు మంది పంచాయతీలే కావాలనమ్మ, చేసే కొలువైతే చక్కగా చెయ్యడు. ఓ తాత అన్నతోనేందే నీ లొల్లి? అబ్బర కొడుకు మా 4 మంది వచ్చింది కదా రవర్ శంకర్. ఈ ముచ్చట ఎవరికి చెప్పినా మంచిగా కానీ దీనికి మాత్రం చెప్పద్దురా నాయన. ఇది 3 ముచ్చట్లకు 6 అతుకులు వేసి 12 ముచ్చట్లు చేసి వాడ పొడుగు తెండబోతుంది. తక్కువది కాదు మంది కొంపలు ముంచేది. అసలు ఇది ఆఫీసులో నౌకరు చేస్తుందో తెలియదు, వాడ కట్టకు నౌకరు చేస్తుందో అర్థమవుతలేదురా. ఏమైనా మంది ముచ్చట్లు గుసగుస ఇదే కథ. ఏయ్ తిక్క తిక్కగున్నదా ముసలోడా? నేను ముచ్చట అడిగితే నోట్లో గులుగుతున్నావేంది? ఏం లేదు పిల్ల, గాడో కాడ మంచి సంబంధం ఉన్నది.
నీకు పెళ్లి చేద్దామంటే ఆ పెళ్లి సంబంధం మంచిగుంటుందారా శంకరి ఫోన్ చేసి అరుచుకోవాలంటే వాడు అరుచుకుంటాడు. పిల్లగానికి ఏం ఆతిపత్తులు ఉన్నాయి, పిల్లగాడు ఏం చేస్తాడు అని. ఓ తాత వాడు తలలో కూర్చొని తాగుతున్నాడు కాదా? నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు తాళాల కూర్చొని తాగుతాడా, లేకపోతే దానికి పెళ్లి సంబంధం చూసినోడు తాళాల కూర్చొని తాగుతాడ్రా? మనం ఫోన్ చేయలేదా కావాలే తాగుతారు. మరి అది ఏమనుకుంటది, నాకు తాగుబోతు సంబంధం చూస్తుందని అనుకోలే. అసలే నాన్న ముచ్చది, ఒక ముచ్చటకు 3 ముచ్చట్లు ముచ్చిస్తుంది అలక తక్కువది. నీ అలక తక్కువని మరి అట్లా చెప్పవారా? మనం పిలిచిన తాళాల కూర్చొని తాగుతానని చెప్పవా? అయ్యా పెద్ద మనిషి, నువ్వు చూసే సంబంధం వద్దు, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. కానీ ఇంతకు మీరు ఎవరి ఫోన్లు చేస్తారో అది చెప్పుండ్రి. అమ్మ నోళ్ళు ఉన్న కారు పార్టీ పెద్ద మనుషులు నలుగురం పోయి కేసీఆర్ సార్ని కలిసి ఓ ముచ్చట మాట్లాడి వచ్చేది ఉన్నది. అందుకే వాళ్ళకి ఫోన్ చేయరా అంటే ఫోన్ చేస్తాను వాడికి. అంతే. ఏంది కేసీఆర్ సార్ని కలిసి మాట్లాడేది ఉన్నదా? ఆ ముచ్చటేందో ముందు నాకు చెప్పుండ్రి. కేసీఆర్ సార్ దాకా పోవాలన్నా వద్దా అనేది నేను చెప్తా. ముచ్చటేందో నీకు చెప్పి పోరి అని అంటే నువ్వు పెద్ద ఇదా? నీ పెద్ద లెవెల్ అనేది కారు పార్టీ పెద్ద తోపు లీడర్ మా ఊళ్ళో ఏమన్నా? నీ బతికంతా నీ వేజ్ అంటారా? నువ్వు రాసిచ్చిన వార్తనే చక్కగా చదువు, 4 మందం వేసుక అని అంటావు. నువ్వెంత నీకెవరు కాగా? నువ్వెంత చెప్పు, నువ్వు నాకు చెప్పేదాన్ని అయినవా? మరి లేకుంచేంద్రా ఆ కవితక్క కూడా గిత్తనే రేవు తావు లేకుండా మాట్లాడుతుందట. ఏ లీడర్ని పడితే ఆ లీడర్ని విమర్శిస్తుందట. మరి మన స్థాయి ఏంది, మన కథ ఏంది? ఓ మనిషిని మాట్లాడేటప్పుడు మరి మనం ఎత్తుండాలి. మన పరపతి ఏంది, మన కథ ఏంది అనేది చూసుకోరా? ఇది కూడా అట్లా మాట్లాడతారు, వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారు. అసలు వీళ్ళ కథ ఏంది అన్నట్టు? మీ లెక్కేంది, మీ కథ ఏంది చెప్పు, నాకు చెప్పుది. ఎవరినన్నా అన్న దాంట్లో తప్పే ఉన్నది. మరి వాళ్ళ మాటల వెనుక మర్రున్న మర్మం ఏందో మనసులో ఎవరో అర్థమైతలేదు. మర్మం ఏమి లేదు, మనసులే ఉన్నారట. మరి అసలు ఈ కవితక్క తెలిసే మాట్లాడుతుందో లేకపోతే ఎవరైనా చెప్తేనే మాట్లాడుతుందో అర్థమే అయితలేదు. మరి ఈమె మాట్లాడేటప్పుడైనా జర్రంత చూసుకోవాలి కదా. మరి నేను ఎవరిని విమర్శిస్తానా, ఆ దెబ్బ ఎవరికి తగులుతుందా అని జర్రంతరన్నా ఆలోచన చేయాలి నా వద్ద శంకరి. మనల్లా మనం ముచ్చట. అయ్యో ఏమోనే తాత, ఆమె అధికారంలో ఉన్న పార్టీని విమర్శించిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీని తిట్టుడేందో, కారు పార్టీ లీడర్లను టార్గెట్ చేసి మాట్లాడుడేందో అర్థమే అయితలేదు. మా బాధ కూడా గదే కదా. ఇన్నొద్దులు ఆమె అని అనేది ఉంటే అయ్యో మా కేసీఆర్ సార్ బిడ్డ కదా అని ఓపిక వచ్చాం. కానీ ఇప్పుడు అసలుకే ఊకోం. అరే అది కాదు పిల్ల, ఆమెకు వాళ్ళ నాయనతో ఏమైనా కిరికిరి ఉంటే వాళ్ళ నాయన దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకోవాలి. వాళ్ళ అన్నతో ఏమైనా గిలగిలి ఉండేది ఉంటే వాళ్ళ నాయన దగ్గరికి వాళ్ళ అన్నని పిలిపించి, నాయనా ఇగో అన్న కేటీఆర్ గిట్లా అంటే ఇది పద్ధతేనా అని మాట్లాడుకోవాలి. అట్లనే వాళ్ళ చుట్టపు మనిషి హరీష్ రావు సార్ తోటి ఏమైనా పంచాయతీ ఉంటే మాసోటి పెద్ద మనుషుల దగ్గర పిలిపించి ₹1,00,000 జమన తీసుకొని మాట్లాడుకోవాలి. ఊరి నిండా వచ్చి రికా ఉంటాను మాసోటి పెద్ద మనుషులు. మాకు ఏం పని పట్టుకున్నా చెప్పు, పంచాయతీ చెయ్యం కాదు శంకరి? మరి కాదు, చేసినాం, పుల్లు చేసినాం. ఓ ఇది తస్పై ఎత్తే ఓడిసే కథ లెక్కనే లేదే తాత. కష్ప చేస్తే ఓడిచే కథ కాదు అని మందిని మాటలు అనుకుంటుంటే ఊకుంటామా? మేము కూడా అనుడు మొదలు పెడతాం. లిక్కర్ కేసులలో ఇరికి వాళ్ళ అయ్యా కేసీఆర్ సార్ పరువు తీసింది ఎవరు? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వాళ్ళ నాయన కేసీఆర్ సార్ పేరు చెప్పుకొని పదవులు అనుభవించింది ఎవరు? ఇన్నొద్దులు. ఇప్పుడు పేరు పెత్తనాల కోసం, అధికారం కోసం తిన్నించి వాసాలు లెక్క పెడుతున్నది ఎవరు? అవన్నీ మాకు తెలియయా? మా దగ్గర కూడా మస్తు ముచ్చట్లున్నాయి, కానీ మేము అనం. ఎందుకంటే మాకు విలువలు ఉన్నాయి. ఇక అనాల్సినవి అని మళ్ళా అనుడు ఎందుకు తీయు పెద్ద మనిషి? ఆయన ఇప్పుడు ఆ ముచ్చట మీద కేసీఆర్ సార్ దగ్గరికి పోయి ఏం మాట్లాడతారో చెప్పు. సారు, మీ బిడ్డ కవితక్క సంగతి ఏంది? ఈ నదులు మీ ముఖం చూసి మీ మీద ఉన్న గౌరవంతో ఆమెను ఒక్క మాట కూడా అనలేకపోతాను. అనాలన్నా కూడా మాకు ధైర్యం వస్తలేదు. మీకు ఆమెకు నడుమ ఏమన్నా పంచాయతీ ఉండేది ఉంటే మీరు ఇంత కూర్చొని మాట్లాడుకోర్రి. కానీ ఆ పెంటను తీసుకొచ్చి బయట మా జనాలందరికీ రుద్దకుర్రి అని చెప్పుర్రి. ఈ నొద్దులు మీ ముఖం చూసి కవితక్కకు మస్తు ఇరువుండే. ఇప్పుడు ఆమె మా ఇండ్లకి వచ్చి మీటింగులు పెడితే ఒక్క కార్యకర్త కూడా అత్తలేరా, జనాలు ఎవ్వరు లేక పర్వంత పోయినట్టు అయిపిస్తుంది మాకు. ఇదంతా నీకు అవసరం ఆ బిడ్డ అని ఆ కవితక్కను పిలుచుకొని జనంతా మీరు చెప్పుర్రి సారు అని చెప్పి కేసీఆర్ సార్కు చెప్తామని ఓ నలుగురం ఆకం బయలుదేరిపోదామంటే వీడు ఫోన్ పట్టుకొని మళ్ళా గట్టిట పోయిండు. శంకర్ ఆయింద్రా, ఆమె కేసీఆర్ సార్ బిడ్డనే తాత. ఇంటోళ్ళు చెప్తే ఈనే రకం కాదు. ఇక మరి ఇంటోళ్ళు చెప్పితే వినకపోతే యువతలలో మేమే తష్ప చేస్తాం రమ్మని చెప్పరాదు. ఆమె గెట్ ఎవరైనా జరుపుకున్నా, ఆమె జాగన ఎవరైనా కోండ్రంతా కలుపుకున్నా, వాళ్ళు ఎవరో చెప్తే మేమే పిలిపించి ₹1,00,000 జమనాథ్ ఇచ్చి పంచాయతీ దెప్పుతాం. ఇట్లా మందిని మాటలు అంటాం, ఇష్టం ఉన్నట్టు ఇట్లా పడితే అట్లే మాట్లాడతాం అంటే ఎవరు ఊకోరు. మరి రాజరా
వాళ్ళ అత్తలాడ పాయిగా ముచ్చట్లు బంద్ చేయరాదే. సరే సరే ఓ పిల్ల, ఇక నీ క్రమ వార్తలేదు చదువుకో. మేము పోయి కేసీఆర్ సార్ని కలిసి ముచ్చట్లని చెప్పాలి. చాక్లెట్లకు డబ్బులు ఇవ్వవా? దౌడమితలు దడతని పొల్లకున్న వారితో జాగ్రత్త లేవు కానీ ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతాను. బయటకు పోయే తెలివి లేదా? ఎగిరిచిన భూతాలు అవుతాను. అయ్యే చెప్తే ఈయన పోరగాలు ఎవరైనా ఉన్నారా? ఇష్టం నాడు జాగ్రత్త లేరు కానీ ఏమో బాగా నకరాలు చేసుకుంటా, బడి చదువులు చదవకుంటా, మొత్తం బయట తిరుక్కుంటా. ఏడికోతరే పెద్ద మనిషి. మీ అసొంటోళ్ళు బొచ్చడు మంది పోయి మాట్లాడితేనే ఈయనలేదు కవితక్క. అట్లా మాట్లాడుడు అంతా అయిపోయినాకనే ఇప్పుడు ఆమె దారి ఆమె చూసుకున్నది. ఇక పార్టీల నుంచి తీసి పక్కకు పెట్టినాక ఇంకా పార్టీ లీడర్లను విమర్శించకుండా ఎందుకుంటుంది? ఇప్పుడు కవితక్కకు బీఆర్ఎస్తోన్నట్టుగా అన్ని పార్టీ లీడర్లు శత్రువుల కిందనే లెక్క కాబట్టి రేపట్ల ఇంకింత గట్టిగానే విమర్శలు చేస్తుంది. మరి ఇక కారు పార్టీలు కూడా మెల్లమెల్లగా విమర్శలు ఘాటు పెంచుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెట్లుంటుందో చూడాలి. మరి ఓ హీరో ఉంటాడు, ఓ హీరోయిన్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు, కానీ హీరోయిన్ అయ్యే వాళ్ళకు అలా ప్రేమ అస్సలు నచ్చది. కట్ చేస్తే ఓ రోజు గుడికి తీసుకొని పోయి హీరోయిన్ మెడల 3 ముళ్ళు ఎత్తాడు హీరో. ఇక అక్కడ షురువు అవుతుంది అసలు సినిమా. ఇద్దరిని విడదీసేటందుకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటారు హీరోయిన్ల ఇంటోళ్ళు. అయితే నడుమిట్ల పోలీసులు చెయ్యంగా అలా పప్పులేం ఉడికాయి. అట్లాని హీరోయిన్ తను రూకుంటాడా? లేదు, పగలు ప్రతీకారాలతోటి రెచ్చిపోతుంటాడు. నడుమ ఫైట్లు పాటలు ఎన్ని సినిమాలల్లో చూసిండరు చెప్పుండ్రి ఇసొంటి కథలు. అయితే అచ్చంగిట్లనే జరిగింది గీడో కాడ చూడుండ్రి. సినిమాలల్లో చూసి బయట జరుగుతున్నాయో లేకుంటే నిజంగా జరిగిన ముచ్చట్లనే సినిమాలుగా తీస్తున్నారో తెలియదు గాని సినిమా రేంజ్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళను బలిమీటికి విడదీసిండ్రుల్లా జగిత్యాల జిల్లా మల్యాలల. అగో చూడుండ్రి, నేను రానంటే రానని ఎంతో మొత్తుకున్నా కాళ్ళు చేతులు పట్టుకొని ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకపోతాండ్రు కార్లా. చూత్తాంటే చేతుల కట్టెలు పట్టుకొని రౌడీల లెక్కనే ఉన్నారు అందరికందరూ. ఇగో ఈ తమ్మే ఆడవిళ్లను లవ్వాడి లగ్గం చేసుకున్నది. పేరు నల్లముత్తు కుమారు, పిల్ల పేరేమో సోముల మాధవి. గుంటూరు జిల్లా మాచర్ల ఊరట తనది. మరి ఇద్దరికి ఏడ కుదిరిందో సోపతి గాని ఒగలంటొగలు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పిల్ల అయ్యవ్వలకు అది నచ్చలేదట. అందుకే గుట్టు సప్పుడు కాకుండా మొండి నడుమనే కొండగట్టు అంజన్న గుడిలా పిల్ల మెడల పసుపు తాడు గట్టిండు పిల్లగాడు. ముచ్చట తెలిసి పిల్లగానింటికి లొల్లి చేయ చూసిండ్రు పిల్లింటోళ్ళు. కట్ చేస్తే నడుమిట్లో పోలీసోళ్ళు ఎంటర్ అయ్యిండ్రు. అటోళ్లకు ఇటోళ్లకు కూసబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళా ఎట్టోళ్ళనట్టు దోలిండ్రు. గంతవరకు మంచిగానే ఉన్నది గాని పిల్లింటోళ్లే పగా ప్రతీకారాలతోటి రగిలిపోయిండ్రు. పిల్లగానికి ఇంటి చుట్టుముట్టు తిరుక్కుంటా భయపెట్ట చూసిండ్రట. అందుకే మొన్న శనారమే ప్రాణభయం ఉండదని ఫిర్యాదైండ్రట పిల్లగానింటోళ్ళు పోలీసోళ్లకు. అంతలనే సోమారమిగో ఇట్లా కారేసుకొని కట్టెలు పట్టుకొని రానే వచ్చిండ్రు. పిల్లగానికి ఇంటోళ్లను జీవిదిత్తమని బెదిరించి ఆడవిలను కొట్టుకుంటా తిట్టుకుంటా కారెక్కిచ్చి తీసుకొని పోయిండ్రు. ఇగో ఆ తమ్మి చెప్తాడట ఈనుండ్రి కడమ ముచ్చట్లు. మా వైఫ్ పేరు మాధవి. 16వ తారీఖు రోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం గుళ్ళో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను మా నాన్నని మా అమ్మని కొట్టి ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో పడేశారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉన్నది. పోలీసులో కూడా ఆల్రెడీ ఇది వరకు ఒకసారి రిపోర్ట్ చేశాం. కానీ ఇవాళ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారని తెలుసుకోలే. డైరెక్ట్ ఇంటికి వచ్చి అటాక్ చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారు కొట్టి. విషయంలో పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదన్నట్టు సంగతి. ఇదే సినిమా గిట్లయితేనా హీరో రౌడీల నడుమ ఒక ఫైట్ సీన్ ఉండేది ఈడ. కాని ఇది నిజం కాబట్టి దెబ్బలు తినుడు తప్పలేదు పాపం తమ్మికి. మరి ఈ నిజం లవ్ స్టోరీలా క్లైమాక్స్ ఎట్లుంటదో శుభం కార్డు ఎప్పుడు పడుతుందో రేపు మాపట్ల చూడాలే. ఈ సీమకండ్ల చేయనోళ్ళు ఏ గడియల టిక్ టాగ్ యాప్ను తీసుకొచ్చిండ్రో గానీ సోషల్ మీడియాను గజ్జి లెక్కనే వాడుతున్నారు కొందరు రీల్స్ స్టార్లు. ఒకలకంటొగలు ఎక్కువ అన్నట్టే లేనిపోని అచ్చిరాని వీడియోలు నిడుస్తున్నారు ఇంటర్నెట్లా. యాప్ను బ్యాన్ చేసినా రీల్స్ చేసుడు మాత్రం బంద్ పెడతలేరు. రైలు ట్రాక్లను, పబ్లిక్ బస్సులను, ఆఖరికి పోలీసుల కార్లను కూడా ఇడిచిపెడతలేరు. మొన్నట్లిద్దరు యూత్ పోరలు పోలీసుల కారుతోని రీల్స్ చేసి కటకటాల పాలైంది మరవక ముందే మళ్ళో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. మామూలుగా లేవు కదా ఇలా శకలు. ఇంత బాజాప్తగా పోలీసులన్న పోటువల వీడియోలు తీసుకున్నారో లేదో తెలియదు గాని పోలీస్ బండికి వీళ్ళే ఓనర్లు అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. పోలీస్ కారు మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫోజులిచ్చుట్లా నటసింహం బాలయ్య బాబును మించిపోయింది ఈ మీదున్న మోతెవారి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి ఏం తక్కువ కాదని చూపెడుతున్నాడు. వీడియో తీసుకున్నదే గాక మంచి పాటను మిక్సింగ్ చేసి ఇంటర్నెట్ లో ఇడిచిండు. స్టేటస్ లో పెట్టుకొని దేకోమై హీరోయిజం అని చూపెట్టుకుందాం అనుకున్నారు. కానీ వార్తల్లో వైరల్ అయి జనాలు
జనాలతోటి తిట్లు తినాల్సి వస్తున్నది. నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ మీద చెత్తాచెదారం వేరకపోతే సాఫ్ సఫాయి చేయబోయిర్రట. పోయినోళ్ళు ఉత్తగుండక కారు కనబడ్డది, దాని తాళాలున్నాయని కొందరు పోలీస్ బండ్ల రీల్స్ తీసుకున్నారట. 3 నెలల కిందట అయిందట. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇడిచేటాళ్లకు దుమ్ము తిరుగుతాంది. ఇక ఇది చూసినోళ్ళు పోలీసోళ్ల బండ్లు ఇంత అగ్వ దొరికినాయా అని మస్తుగా రానికొస్తున్నారు. మొన్ననే ఒకరిద్దరి మీద కేసు రాసిర్రు, పోలీస్ ఆయన మీద చర్యలు తీసుకున్నారు. అయినా పోలీసోళ్లు మారతలేరు, ఈ శిత్వగాలు మారతలేరని అగ్గి మీద గుగ్గిలమైతున్నారు జనాలు. ఈ సోషల్ మీడియా స్టార్లకు సన్మానానికి ప్లాన్ చేస్తున్నాడట ఈ స్టేషన్ ఎస్ఐ సారు. కానీ ముందుగాలనే భయం ఉండేటట్టు చేస్తే మంచిగుండేది కదా. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ బండ్లంటే ఇంత అగ్గువైపోయినాయా అని కడమ రాష్ట్రాలలో అనుకోరా? నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు పోలీస్ పతారను పలసబడేటట్టు చేస్తే ఎట్లా చెప్పుర్రి? వీళ్ళ కథ ఇట్లుంటే గీడ చూడుర్రి కొందరు తవ్వపోంటి పోయేటోళ్లను ఎంత పర్షాన్ చేస్తున్నారో. జోరు నడుపుతున్నాడు పో బండిని. రేసింగులల్లా రైడర్ లేపినట్టే బండిని ఒక్క పయ్య మీదనే లేపి రయ్య ఉరికిస్తున్నాడు కదా. గీ తమ్ముని బండికి 2 పయ్యలు అవసరం లేదు కావచ్చు, ఒక్కటే పయ్య మీద నడుపుతున్నాడు. ఆదిలాబాద్ దిక్కు హైవే మీద అద్దం రాత్రి కొందరు పోరగాన్లు గీ ఆగం పని ముంగటేసుకున్నారు. ఇక ఆసుంట పోతున్న కారోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెడితే తొవ్వల మీద షిలరగాళ్ళు ఎక్కువైతున్నారని గరానికి రావట్టిరు ఇంటర్నెట్ జనాలు. అసలుకే చలికాలం, మంచుతోటి తొవ్వ సక్కగా కనబడుడే కష్టం ఉన్నది. ఇసొంటి గడియల్లా ఈ స్టంట్లు అవసరమా చెప్పుర్రి? ఆయంత కానరాక చిన్నగా దాకినా గాని పర్షాన్ పెద్దగా అవుతుంది. పోలీస్ సార్లు ఇసొంటోళ్లకు బుద్ధొచ్చే పని చేయుర్రి. మళ్ళీ తాప బండికి స్టంట్లు చేయాలంటేనే సల్ల జమటలు ఊటేటట్టు చేయుర్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.